ఈ రోజుల్లో బంగారం కొనాలంటే సాధారణమైన వ్యక్తులు చాలా భయపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వారైతే చాలా భయపడుతూనే ఉన్నారు. ఎందుకంటే అంత రేట్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి. బీభత్సంగా పెరుగుతున్నాయనే చెప్పుకోవాలి. ఒకప్పుడు అంటే దాదాపు కొన్ని రోజుల క్రితం అయితే మనకి దాదాపు ₹1,00,000కి తక్కువనే ఉంటుండే గోల్డ్. కానీ అప్పటి నుండి ఇంకా పెరుగుతూనే ఉంది. తగ్గుతాయి అంటే మనకి ఒక ₹100 పెరిగితే అందులో ఒక ₹10 అలా తగ్గినట్లే తగ్గుతుంది. మళ్ళీ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు అది కాస్త 1,10,000 అంటే 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ ఏదైతే ఉంటుందో అదైతే ఇప్పుడు 1,10,000కు పైగానే పెరిగిందనే చెప్పుకోవాలి. అయితే మరి ఇదే క్రమంలో నిన్న ఎంత ఉంది గోల్డ్ రేటు, ఇప్పుడు ఈ రోజుకి ఎంత అయింది, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా మన ఇండియాలో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాము. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక గోల్డ్ వచ్చేసి 24 క్యారెట్ 10 గ్రామ్ గోల్డ్ వచ్చేసి మనకి ₹1,10,509 అయితే ఉంది. అదే విధంగా మనకి నిన్న ఇదే గోల్డ్ చూసుకుంటే అంటే 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో ₹1,10,290 అయితే ఉంది. సో ఇది అంటే దాదాపు మనకి నిన్నటికి ఈ రోజుకే ₹219 అయితే పెరగడం జరిగింది. అంటే మరి ఎందుకు ఇంత పెరుగుతుంది అని మాట్లాడుకుంటే కనుక సో అమెరికా ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏదైతే డిసిజన్స్ తీసుకుంటున్నారో అండ్ అదే విధంగా అక్కడ ఉన్న డాలర్ రేట్ కూడా కొంచెం పెరగడం ద్వారా సో అదే ఎఫెక్ట్ మన ఇండియా మీద పడి సో దాని ద్వారా కూడా ఈ గోల్డ్ రేట్ అనేది అయితే కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది, అంటే పెరుగుతూ ఉంది. అదే విధంగా ఇప్పుడు అక్కడ యుద్ధాలు కూడా ఏ విధంగా అవుతున్నాయో మనం అయితే చూస్తూనే ఉన్నాం. వారైతే జరుగుతూ ఉంది. సో ఇదే క్రమంలో ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా బీభత్సంగా అయితే పెంచుతున్నారు. అదే విధంగా మనకి ఒక్కసారి 22 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ చూసుకుంటే కనుక ₹1,01,300 అయితే ఉంది. సో నిన్న చూసుకుంటే కనుక ₹1,01,100 అయితే ఉంది. సో ఇది కూడా అంటే 22 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి ఇది కూడా మనకి నిన్నటికి ఈ రోజుకి అంటే ఒక్క రోజు డిఫరెన్స్ లోనే ₹200 అయితే పెరగడం జరిగింది. 10 గ్రామ్స్ గోల్డ్ 22 క్యారెట్. సో అదే విధంగా మనకి 18 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ చూసుకుంటే కనుక ₹82,880 అయితే ఈ రోజు అయితే ఉంది. అదే విధంగా నిన్న చూసుకున్నట్లయితే కనుక ₹82,720 అయితే ఉంది. అంటే మనకి ₹82,720 అయితే నిన్న ఉంది. అంటే నిన్నటికి ఈ రోజుకి సో ₹160 ₹160 అయితే పెరగడం అయితే జరిగింది. అంటే రోజు రోజుకి గోల్డ్ రేట్ ఎంత పెరుగుతుందో మనమైతే చూస్తూనే ఉన్నాము. మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో మరి ఇంకా పెరగబోతుందా అంటే కనుక సో ఇప్పుడు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే ఇంకా గోల్డ్ ఫినాన్షియల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీరు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని ఆఫర్స్ పెట్టబోతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు దివాళీ దసరాకైతే గోల్డ్ కొందామని చెప్పేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు కొంచెం ఆఫర్స్ కూడా ఉంటాయి, అప్పుడు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఇయర్ ఎండ్ ఏదైతే ఉంటుందో నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి, ఫిబ్రవరి సో ఈ మధ్య కాలంలో అయితే గోల్డ్ చాలా తగ్గే అవకాశం అయితే ఉంది అంటున్నారు. అంటే దాదాపు మనకి తులంకి అంటే ఒక 2-3 వేలు, ఒక 4,000 వరకు అయితే తగ్గే అవకాశం ఉందన్నట్లయితే చెప్తూ ఉన్నారు. సో ఆ మధ్య కాలంలో ఎవరైతే మ్యారేజెస్ చేసుకునే వారు ఎవరైతే ఉంటారో, లేదంటే గోల్డ్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ది బెస్ట్ చాయిస్ అనే చెప్పుకోవాలి. బట్ అప్పటి వరకు ఇంకా ఎవరైతే కొనలేకుండా ఇంకా ఈ మధ్య కాలంలోనే మ్యారేజెస్ కానివ్వండి, లేకపోతే ఈ మధ్య కాలంలో కంపల్సరీ నేను తీసుకోవాలి అనుకునే వారికి మాత్రం ఇక తీసుకోక తప్పదు. బట్ 100% కొంచెం తగ్గుతుంది అన్నట్లే చెప్తూ ఉన్నారు. బట్ రాబోయే రోజుల్లో మరి తగ్గుతుందా పెరుగుతుందా అనేది అయితే చూడాలి. ఎందుకంటే మనకి వారు చెప్పిన ప్రకారం అయితే మోస్ట్లీ చాలా మంది అయితే అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయితే తగ్గుతుంది. సో అదే విధంగా అంటే మనకి ఇండియాలో కొన్ని పలు చోట్లలో కూడా బంగారం తీసేందుకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం కాబట్టి మరి ఇంకా ఎలా ఉండబోతుంది, కేంద్ర ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మరి ఎలా ఉండబోతుంది, ఇక్కడ తీసినాక ఇంకా గోల్డ్ రేట్ తగ్గిస్తారా లేకపోతే ఇంకా పెంచుతారా, అంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి మేబీ 100% తగ్గించే అవకాశం ఉంది కాబట్టి ఇంకా కొన్ని రోజులు ఆగితే బెస్ట్ అని అయితే అంటున్నారు. అండ్ అదే విధంగా చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ కూడా అన్నిట్లో మీద తగ్గిస్తున్నారు కదా, గోల్డ్ మీద కూడా తగ్గిస్తారా అని చెప్పేసి. సో గోల్డ్ మీద అయితే ఇంకా ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ మేబీ
ఇంకా గోల్డ్ రేట్ కూడా తగ్గే అవకాశం ఉందన్నట్లయితే తెలుస్తోంది. సో అదే విధంగా మనకి ఈ రోజుకి చూసుకున్నట్లయితే కనుక 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి అయితే 1,10,509 రూపాయలు అయితే ఉంది. 1,10,509 రూపాయలు అయితే ఉంది. సో నిన్నటితో కంపేర్ చేసుకుంటే 219 రూపాయలు అయితే పెరగడం అయితే జరిగింది. అదే విధంగా 22 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,01,300 రూపాయలు అయితే ఉంది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇది కూడా 200 రూపాయలు అయితే పెరిగింది. సో రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ మధ్య గ్యాప్ లో తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి సో ఇంకా అంటే ఇన్ని రోజులు వెయిట్ చేశారు, సో ఇంకొక టూ మంత్స్ వెయిట్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అయితే నా ఒపీనియన్. బట్ చూడాలి, మేబీ అంటే ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది అయితే చూడాలి. 100% అయితే తగ్గుతుందని అయితే చెప్తూ ఉన్నారు. దాదాపు ఒక 2-3 వేల వరకు అయినా తగ్గొచ్చు తులం బంగారం అని అయితే చెప్తూ ఉన్నారు. అండ్ కొందరు అయితే ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అంటే అది ఫేకా రియలా అనేది మనకైతే తెలియదు. బట్ ఎలా చెప్తున్నారంటే తులం బంగారం రాబోయే రోజుల్లో 50,000కే వచ్చే అవకాశం ఉంది, 70,000కే వచ్చే అవకాశం ఉంది అని అయితే చెప్తూ ఉన్నారు. బట్ అది కూడా ఎంతవరకు నిజం అనేది అయితే చూడాలి.